పాపము విషయంలో చచ్చిపోయిన మనం మళ్ళీ ఎలా దాంతో బతుకుతాం, మళ్ళా ఎలా పాపంలో జీవిస్తాం? ఇది దేవుడు వేస్తున్న లేక వాక్యము ద్వారా దేవుడు వేస్తున్న ప్రశ్న. రోజు సహోదరుడు వచ్చి నాతో మాట్లాడాడు, అన్నా నా కోసం ప్రార్థన చేయండి. ఏమిటి సమస్య? అసలు చేతుల్లో శక్తి లేకుండా పోయిందన్న, కాళ్ళల్లో శక్తి లేకుండా, నా శరీరంలో శక్తి లేకుండా పోయిందన్న, కూర్చోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా, పని చేయలేకపోతున్నా. మనిషి మాత్రం బయటికి దట్టంగా ఉన్నాడు. మనిషి మాత్రం బయటికి దట్టంగా ఉన్నాడు, కానీ శరీరంలో మాత్రం అస్సలు బలం లేదు. అడిగాను, ఏమైంది? చూడడానికి చాలా బాగున్నావుగా, బలంగా ఉన్నావుగా, చేతులు కాళ్ళు ఆడకపోవడం ఏమిటి, అంత బలహీనమైపోవడం ఏమిటి, ఏమైందే? చెప్తున్నాడండి, నేను భయంకరమైన త్రాగుబోతున్నా. నేను మా ఊళ్ళో వాళ్ళతో బాగా తాగేవాడిని అన్న. అలా తాగి తిరిగి ఇష్టానుసారంగా జీవించి ఆ తర్వాత నేను మన కల్వరి టెంపుల్కి వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడన్నా, నా జీవితాన్ని మొత్తం మార్చేశాడన్నా. ఇప్పుడు నేను రక్షించబడ్డానన్నా. చాలా సంతోషం. ఆ తర్వాత ఏమైంది? రక్షించబడిన తర్వాత నేను మా ఊరు వెళ్ళానన్నా. మా ఊరిలో ఉన్నటువంటి అంతకుముందు తాగేవాడిని చూసారా, వాళ్ళందరినీ కలిసి నేను ఎలా మారానో చెప్పాలి అని చెప్పి వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చున్నానన్న. వాళ్ళేమో ఒరే ఎప్పుడో చూసాం, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాం, రారా పార్టీ చేసుకుందాం అన్నారన్న అని చెప్పి నన్ను నెమ్మదిగా సారా దుకాణానికి తీసుకెళ్లారన్న. నేనేమో సాక్ష్యం ఇవ్వాలనుకున్నానన్న, వాళ్ళేమో మందు ఏంటంటే వాళ్ళు పార్టీ ఇవ్వాలనుకున్నారట. మరి ఏమైంది? నా సాక్ష్యం ఓడిపోయిందన్న, వాళ్ళ పార్టీయే గెలిచిందన్న. వాళ్ళతో పాటు నేను బాగా తాగేశానన్న. కూల్ చేసినటువంటి ఎరుకోని ఏం చేశాడు? మళ్ళీ లేపాడు. ఏం జరిగింది? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ చేతుల్లో శక్తి లేకుండా పోయిందన్న, ఈ శరీరంలో శక్తి లేకుండా పోయిందన్న. కష్టపడలేకపోతున్నాను, పని చేయలేకపోతున్నాను, బహు బలహీనమైపోయానన్న. ఉన్నారా మన మధ్య రోజు? సమాధి అయిపోయినటువంటి పాపిష్టి జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నావా? సమాధి అయిపోయినటువంటి పాపిష్టి స్నేహాలను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నావా? జాగ్రత్త. దేవుడు చెప్పాడు ఇశ్రాయేలీలకు, ఎరుకో శపితమైంది, సమాధి అయిపోయింది, లేపకండి. లేపారంటే నాశనము పొంచి ఉంది.